నాకు ముందుగా నోట మాట రావట్లేదు. చాలా సభలు చేశాను కానీ పాలకులు సభ చేయడం నిజంగా నాకు చాలా ప్రత్యేకమైంది. అంటే ఇంత అశేష, ఇంత ప్రేమ సందోహం, ఇంత అపూర్వమైన స్వాగతం, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే పాలకులు నాకు ఇంత ఘనమైన స్వాగతం పలికిన ఆడపడుచులకి, అక్క చెల్లెలకి ముందుగా ఏ మూలకెళ్ళినా ఇక్కడ ఉన్న చిన్నారులకి, అక్క చెల్లెళ్ళకి, చిన్నపిల్లలకి ఆడపడుచులకి మన వాళ్ళతో మరొక ముందు దూరంగా ఉన్న అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి, అమ్మ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ మీకు కూడా ఇక్కడికి వచ్చిన యువతరంగం పెనుతరంగంలా ఉండి ఒక సునామీ లాగున్న యువ సైనికులు, మిమ్మల్ని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది. యువతరానికి సంపద విడిచిపెట్టాం, యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. అందుకనే ఆ మోసాన్ని భరించి ఈ రోజున ఇంత అశేష యువత జనసందోహం పాలకులకు వచ్చిందంటే మనకి అన్యాయం జరుగుతోంది. ఈ అవినీతి పాలన అంతమొందించాలి. ఒక కొత్త యువతరం, ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. దానికి మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి ఈ నిదర్శనం. ఇంత బలమైన శక్తి యువత పాలకులలో ఉండటానికి, అలాంటి సైనిక పాటవం ఉన్న యువతకి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. నా దగ్గర ఉంది, చాలు, ఎన్నేస్తారు. హలో, ఎక్కడికి వెళ్ళినా నేను అందరికీ ఒకటే చెప్తా. సీఎం, చీఫ్ మినిస్టర్, సీఎం అంటే నేను సీఎం అవను. కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని, చిన్నపిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ సభకి వెళ్తే చిన్నపిల్లలు ఎక్కువ వస్తారని. చిన్నపిల్లలకే చెప్తున్నా, మీ అమ్మా నాన్న చేత చెప్పండి, పవన్ కళ్యాణ్ మా భవిష్యత్తు కోసం వచ్చాడు, మీరు జనసేనకి ఓటేయండి అని చెప్పి. అందుకని ముఖ్యమంత్రి గారికి కానీ, జనసేనను విమర్శించే ఒక ప్రతి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త. చిన్నపిల్లలు అనొద్దు. చిన్నపిల్లలే రేపొద్దున భవిష్యత్తు, వారే ఖనిజం. ఇదే ఇక్కడ ఈ రోజున్న యువత 2009లో చిన్నపిల్లలే, అది ఈరోజు జన సైనికులు, మర్చిపోవద్దు.
నాకు దీంట్లో నేను దేనికి రాజకీయాల్లోకి వచ్చాను? నాకు అవసరాలు లేవు. నాకు అవసరాలు లేవు. చిన్నప్పటి నుంచి నాన్న జాగ్రత్త, మీరు నలగిపోతుంది, జాగ్రత్త. నాకు అవసరాలు లేవు. చాలా చిన్న వయసులోనే ఏ ఆశ లేకుండా ఉండేవాడిని. యోగ మార్గంలోకి వెళ్ళిన వాడిని 22 ఏళ్ల వయసులో. ఏదో అన్నయ్య అన్న మాటలకి నాకు నిజంగా నేను బద్ధకస్తున్నా, లేదంటే నిజంగా నాకు కోరికలు లేని ఉన్నా, లేదు కోరికలు ఉండి కూడా ఎందుకు ఇలా ఉన్నానని చెప్పడానికి నాకు ఏం ఆశలు లేవు, సంపాదించాలని ఆశలు లేవు. అలాంటిది మీ అందరి దయవల్ల సినిమాల్లోకి వచ్చి ఒక 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయికి సినిమా హీరోని అయ్యాను. కానీ దాంట్లో నాకు ఆనందం లభించలేదు. సినిమాలు చేయడం నాకు ఇష్టమే, కాదంట్లా. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది, మించింది బిడ్డల భవిష్యత్తుకి, భావతరాల భవిష్యత్తుకి నా జీవితాన్ని అంకితం చేయటం. ఇంత ప్రేమ, ఇంత అనురాగం. ఈ అనురాగాన్ని నేను ఎప్పుడు డబ్బులు సంపాదించాలనుకోవాలా. ఈ అనురాగం మీద, ఈ అనురాగం నాకు పెట్టుబడి. ఈ పెట్టుబడితో నేను ఒక బ్రాండింగ్ చేయలేదు. ఒక కోలా కొనండి, ఒక కంపెనీ ప్రోడక్ట్ కొనాలని నేను చెప్పడానికి ఇష్టపడలా. అందరు నన్ను అడిగేవాళ్ళు, ఇన్ని కోట్లు వస్తాయి కదా ఎందుకు చేయమంటే, నేను వాళ్ళకి చెప్పింది ఒకటే. నా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా వారికి ఒకటే చెప్పా, నేను ఒకే ఒక రోజు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అనేది ఒకే ఒకసారి వాడుతున్నా నా జీవితంలో. ప్రజా సంక్షేమానికి, కన్నీళ్లు తుడవటానికి, కష్టాలు తీర్చడానికి, అణగారిన వర్గాలకి అండగా నిలబడటానికి, దోపిడీ వ్యవస్థని ఎదిరించడానికి, అవినీతి వ్యవస్థని అంతమొందించడానికి, దానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్, దానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడతాను. కానీ వ్యాపార సంస్థలకి పవన్ కళ్యాణ్ బ్రాండ్ కానీ ఇమేజ్ కానీ వాడు. ఇది నాకు భగవంతుడిచ్చిన జన్మ. నా కోరికలు లేవు. నాకున్నది ఒకటే ఒక కోరిక, కష్టపడే మనిషికి అండగా నిలబడాలని. అందుకు నా జీవితం ఆడపడుచులకి, పెద్దలకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, మన జన సైనికులకి, భావితరం భవిష్యత్తు ఉన్న యువతకి నేను అండగా ఉండటానికే నేను నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. దీంట్లో నాకు ఇబ్బందులు ఉంటాయి. వేల కోట్లతో ముడిపడి ఉంది రాజకీయాలు. నా దగ్గర ఎంత ఉంటాయి డబ్బులు? కోట్లు సంపాదించి కోట్లు ఇచ్చేసిన వాడిని. అందుకని నాకు వ్యామోహం లేదు డబ్బుల మీద. ఏడుపులు చూశాను, కష్టాలు చూశాను, కన్నీళ్లు చూశాను. ఎవరో ఒకరు రావాలి కదా బయటికి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. 2014లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు మాది 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి అని చెప్పి అలా చేస్తే తెలుగుదేశం ఒక కన్నును పొడి చేశారు. తెలంగాణ నుంచి జెండా పీకేశారు, తెలుగుదేశం జెండా. కనీసం ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సింది, మేము మీకు అండగా నిలబడ్డాం. ఇందాక ఆచంట సభలో మాట్లాడుతూ ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటే ఆయనతో చెప్తా ఉంటే, జనసేన పార్టీ పాలకులలో 2014లో పోటీ చేయొచ్చు కదా, విజయం సాధించవచ్చు కదా. అలాగే పోటీ చేయలేక కాదు, ఓట్లను మళ్ళీ విడగొట్టి ప్రజలకి ఒక అనుభవం ఉన్న నాయకుడు వస్తే మంచి జరుగుద్దేమో అన్న ఒక ఆశ, అది నన్ను పోటీ చేయనివ్వకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడితే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, బహుమతి, వారి మాధ్యమాలలో నా తల్లిని దూషించారు. అది తెలుగుదేశం నాయకులు నాకు ఇచ్చింది.
అంటే ఏమీ ఆశించకుండా అందరూ బాగుండాలని ఇస్తే తెలుగుదేశం నాయకులు ఇచ్చింది మా అమ్మని, మా ఇంటి ఆడపడుచుని దూషించే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. బాధ కలిగింది. ఎందుకు పడతానంటే, వర్షం పడితే మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారా? లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. వర్షం పడితే మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్లీజ్, నా మాట వినండి. మాట్లాడినా పర్లేదా? నేను కోరుకుంది ఒక మంచి పాలన రావాలి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అయితే చాలా బలమైన పాలన వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు ఈ ఆంధ్ర కొడుకులు, దోపిడీదారులు విని విని చెవులు తూట్లు పడిపోయినాయి. పోనీ దీనిని బాధపడేది ఎవరంటే, ఎప్పుడో 69, 72లో చేసిన తప్పులు ఈ రోజున అందరూ ఈ జనరేషన్ 18, 19 ఈ యువకులు, ఈ యువత, ఆడపడుచులు అవమానాలు అనిపిస్తుంటే నాకు బాధ కలిగి, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులు, ఇక్కడున్న యువత ఆకాంక్ష, కొత్త తరం ఆకాంక్షని నిజంగా నిలబడగలిగే నాయకత్వం చచ్చిపోయిందా? వీరికి ఉప్పు కారం తింటున్నారా లేదా అన్న బాధ కలిగింది. నాకు ఒకటే అనిపించింది, రాజకీయాలు నేను ఓట్లు వేయించుకోవడానికి రాలా. అధికారం 2014లో పార్టీ పెట్టగానే నేను కోరుకుంది, ఎక్కడైనా సరే జనసేన పార్టీ ప్రశ్నించడానికే ఉన్న పార్టీ అని పెట్టారు. అధికారం సాధించడానికి మొట్టమొదటి మెట్టు ప్రశ్నించడం. పార్లమెంట్లో చూసినా, ఎలాంటి ఉద్యమాలు చూసినా ముందుగా మనం మాట్లాడేది ప్రశ్నించేది. మాకు అన్యాయం జరుగుతోంది, మీరేం చేస్తున్నారు? నేను రాజకీయాలన్నీ కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, ముక్కలుగా వర్గీకరించి కొన్ని కుటుంబాలు, అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి సిటీ స్థాయి దాకా వారికి సంబంధించిన సిండికేట్లు కావచ్చు, వారికే బెనిఫిట్ కానీ వారే లబ్ధి పొందుతున్నారు. కానీ ఇంత వెనుకబాటుతనం చూసి ఈ రోజున గోదావరి చూస్తే, మొత్తం గోదావరి 6 లక్షల ఆయకట్టున్న గోదావరి ఈ రోజున తాగడానికి పారే నీళ్లు స్వచ్ఛమైన నీళ్లుగా ఉండే సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినవి. కానీ ఈ రోజున తాగడానికి నీళ్లు కొనుక్కునే దుస్థితి. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళు ఎవరు లేరు. పొద్దున్నే భీమవరం నుంచి వెళ్తా అక్కడ డంప్ యార్డ్ చూస్తే మొత్తం 45 టన్నుల చెత్త తీసుకెళ్లి కాలువల పక్కన పడేశారు. 30 సంవత్సరాల నుంచి అడిగే వాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం నాయకులు ఉన్నారు, బీజేపీ ఎంపీ ఉన్నాడు, తెలుగుదేశం ఇన్ని దశాబ్దాలుగా ఉంది, అడిగేవాడు ఒక్కడు లేడు. ఈ రోజున జనసేన కానీ లేకపోయింది కానీ ఉంటే అడగటానికి ఎవడూ లేడు. ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నేను చెప్తున్నాను, పాలకొల నుంచి ఇప్పటిదాకా ప్రశ్నించాం, తర్వాత అధికారం తీసుకోబోతున్నాం, మర్చిపోకండి. అధికారం సాధిస్తాం. బడుగు బలహీన వర్గాల సాధికారతని స్థాపిస్తాం. ఇందాక ఎందుకు తాగునీటి సమస్య గురించి
మనకి దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకి. నిన్న మొగల్తూరు నుంచి వెళ్ళాను. మొగల్తూరు ఇంటికి చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. అంటే నాకు పాలకొల్లు తెలియదు చిన్నప్పుడు, వింటమే. అది అల్లు రామలింగయ్య గారి వల్ల వింటాం. అలాంటిది మొగల్తూరు వెళ్ళి నాకు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, గోదావరి జిల్లాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా గోదావరి జిల్లాలో అన్నపూర్ణ, మీకు బోళ్ళంతా అన్ని బోళ్ళని నదీ జలాలు ఉంటాయి మీకు పుష్కలంగా. అంటే మన దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకి. దిష్టి తగిలి ఈ రోజున తాగడానికి కూడా నీళ్లు లేవు మన పాలకులతో సహా. అది మన దుస్థితి. దీనిని ఎవరు మాట్లాడతారు? ఉన్న ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు అంటే మీకు అంత ఇష్టం ఉందా? మీకు ఇష్టమా? ఓకే. ముఖ్యమంత్రికి గారికి అబ్బాయి లోకేష్ గారికి మన పాలకొల్లు ఎమ్మెల్యే, నేను వారికి నేను ఇవి కూడా చేశాను, వారికి క్యాంపెయినింగ్ కూడా చేశాను. రామానాయుడు గారికి మంచి స్నేహితుడు లోకేష్ గారు. నేను రామానాయుడు గారిని కానీ వారు తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి వారికి ఒకటి అడుగుతా ఉన్నా, మనకి ముఖ్యమంత్రి గారు మనందరికీ ఏం కథ చెప్తారంటే, ఏ గ్రామంలో అయినా సరే లైట్లు వెలుగుతున్నాయా లేదా నాకు తెలిసిపోద్ది. నేను విజయవాడ అమరావతిలో కూర్చొని నా సెక్రటరియట్లో కెమెరా ఆన్ చేసి డాష్ బోర్డ్ ఆన్ చేస్తే పాలకొల్లు ఎడ్ల బజార్ సెంటర్లో, పాలకొల్లు రామయ్య హాల్లో ఆ సెంటర్ దగ్గర లైట్లు వెలుగుతున్నాయని చెప్పగలరు. కానీ ముఖ్యమంత్రి గారి కెమెరాలో కనిపించింది అక్కడ 30 టన్నుల చెత్త ఉంది, దాన్ని ఏం చేయలేకపోతున్నాను బట్టి కనిపించదు. నేను రామానాయుడు గారిని, ఎమ్మెల్యే రామానాయుడు గారిని నా విన్నపం ఒకటే, మీకు లోకేష్ గారు బాగా ఫ్రెండు, అలాగే మిగతా సంబంధాలు బాగున్నాయని వింటూ ఉంటాను మీ గురించి. అవి నాకు తెలియదు ఆ సంబంధాలు ఇసుక మాఫియానా లేదంటే కబ్జాలా, అలాగా అలా అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. నేను అడిగేది ఒకటే, రామానాయుడు గారు గృహ నిర్మాణం కింద 1,50,000 పెట్టి ఇల్లు కట్టాల్సి వచ్చింది. ఈ రోజుకి రుణాలు తీసుకొని ఇల్లు కట్టేశారు. ఆ రుణాలు ఇంకా తీర్చలేదు మీరు. అది మీ దృష్టిలో ఉందా? రామానాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. అలాగే పాలకొల్లు అన్ని మండలాల నుంచి ఇంతమంది మనకి పేషెంట్స్ వస్తూ ఉంటే ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మీరు నిర్మించడానికి ఎందుకు ముందుకెళ్ళైపోయారు? మీకు లోకేష్ గారు రామానాయుడు గారి ఫ్రెండే కదా, చేయొచ్చు కదా. అలాగే ఎప్పుడో జనాభా పెరిగి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నాకు విజన్ 2050 అంటే 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోద్ది, విజన్ 2020 నుంచి విజన్ 2050 దగ్గరికి, అంటే జనాభా అవసరాలకి తగ్గట్టుగా నేను ముందు చూపు ఉంది, నా అనుభవం ముందు చూస్తుంది. పవన్ కళ్యాణ్ చూడలేడు, పవన్ కళ్యాణ్ పరిణితి లేదు, పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు, పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిణితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ కావాలి 2014లో క్యాన్వాస్ చేయడానికి. గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు గెలిపించడానికి పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ జన సైనికులు కావాలి, ఆడపడుచులు కావాలి. ముఖ్యమంత్రి గారు మేమేం అడుగుతాం? మేము అడిగేది ఏం లే, ఆ ఎడ్ల బజార్లో ఉన్న చెత్త తీపించండి, ఆ రామయ్య హాల్లో ఉన్న
డంప్ యార్డ్ని కొంచెం వేరే పద్ధతిలో క్లియర్ చేయించండి. అలాగే నాకు వచ్చిన విన్నపం అంటే దృష్టిలో కూడా ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మేము కబ్జాలకు వ్యతిరేకం అంటారు, మేము ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకోమంటారు. మరి ఈ రోజున పంచరామ క్షేత్రం అయిన క్షీర రామలింగేశ్వర ఆలయం సంబంధించిన 7 ఎకరాల భూమిని మీరు దాని మీద మీ కన్నెందుకు పడింది? తెలుగుదేశం నాయకులు కూడా ఒకసారి మీరు చూసుకోండి. దోపిడీ చేసే తెలుగుదేశం నాయకుల మీద జన సైనికుల కన్ను పడింది. మీ అన్యాయాన్ని అరికడతాం, మీ అవినీతిని నిలదీస్తాం. మీరు అడ్డగోలుగా మేము మిమ్మల్ని అండగా ఉన్నది, మిమ్మల్ని ఆదుకుంది, మీ ప్రభుత్వానికి 15కి 15 సీట్లు ఇచ్చింది, పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకి పాలకులతో సహా అండగా నిలబడతారని చెప్పి దేవుడి గుడి పేరు మీద 7 ఎకరాలను కూడా దోచేయడానికి మీకు అండగా లేము మేము. జాగ్రత్త, కొంచెం మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అడగండి, ఎడ్ల బజార్లో రామయ్య హాల్లో ఉన్న మన డంప్ యార్డ్ని ఏం చేద్దామంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి. 7 ఎకరాల భూమిని దోచుకోకుండా ఉండాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి. అరే 40 సంవత్సరాలుగా 2 చర్యలు ఉన్నాయి మన పాలకులకి. జనాభా పెరిగిపోతుంది, యువత పెరిగిపోతుంది, అవసరాలు పెరిగిపోతున్నాయి. ఇంకో చెరువు తవ్విద్దామంటే దానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి. అంటే ఏదైనా చెప్పు స్పెషల్ కేటగిరీ స్టేటసే. పోనీ జనసేన కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాట్లాడాలి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడికి పరిణితి లేదు, రాజకీయ అనుభవం లేదు అని ఆ రోజున మేము పాచిపోయిన లడ్డూలంటే ఆ పాచిపోయిన లడ్డూలని తెలుగుదేశం నాయకులు ఆవురావురంటూ తీసుకునేశారు. నోళ్ళు పాచి కంపులు కొడుతున్నాయి పాచి లడ్డూలు తిని. ఈ రోజున వాళ్ళేదో ముందు నుంచి అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేసింది పవన్ కళ్యాణ్, పోరాటం చేసింది జనసేన, పోరాటం చేసింది జన సైనికులు, పోరాటం చేసింది జనసై వీర మహిళలు. మనం పోరాటం చేస్తే ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ ఎంపీలు కండువాలు వేసుకొని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ లిసన్ టు us, we condemn. ఎవరికాయ కథలు చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ మీరు? మేము చూస్తే చెవులో పూలు పెట్టుకున్నావా? మేము మాకు తెలీదా మీరేం చేశారు? అంటే మీరు చెయ్యాల్సిన పాడు పనులన్నీ చేసి, మీరు చెయ్యాల్సిన విధ్వంసం అన్నీ చేసి ఇప్పుడు కొత్తగా నవనిర్మాణ దీక్షలు దేనికండి? 2016 నుంచి పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని మీరు అండగా తీసుకుంటే ఈ పాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు సాధించకుండా ఉండేవాళ్ళం? ఖచ్చితంగా సాధించేవాళ్ళం. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వారికి అందులో డబ్బులు వచ్చినప్పుడే ఆ మాట ఎత్తుకుంటారు. డబ్బులు రాలే, కాంట్రాక్టులు రావా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్లో వాళ్ళు అనుకున్న వ్యక్తులకి కాంట్రాక్టులు రాలా. దానివల్ల ఏం చేశారు, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ పెడితే మళ్ళీ కొత్త కాంట్రాక్టులు వస్తాయి. ముఖ్యమంత్రి గారికి ఒక పద్ధతి లేదు, మాట 2 నాలుకల ధోరణి, 2 కళ్ళు 2 నాలుకలు ముఖ్యమంత్రి గారికి. నేనేమంటానంటే మీరు ఏదో ఒక మాట మాట్లాడండి. పోయి తెలంగాణకి 2 కళ్ళు అన్నారు, ఒక కన్ను పోయింది ఆల్రెడీ తెలంగాణలో. తెలుగుదేశంకి అక్కడ కళ్ళు లేవు, అక్కడ తెలుగుదేశం పార్టీ లేదు తెలంగాణలో. అదే దుస్థితి మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది మీరు చేసే పనులకి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ను, మీరు ఏకాక్షి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారికి నేను సపోర్ట్ చేసింది ఇక్కడ అవినీతి జరగకూడదు. అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే మరింత అవినీతి పెరిగిపోతుందని చెప్పి ఆ రోజున నేను రిస్క్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి నిలబడ్డాం. ఈరోజు చేస్తే ఏ నియోజకవర్గంకి వెళ్ళండి, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికి వెళ్ళినా
కర్నూలులోను ఆలూరు దాకా ఏ మూలకెళ్ళినా వారు చేసేది కబ్జాలు, ఇసుక మాఫియాలు. ఎవరికైతే అండగా నిలబడాలో వారికి భూములు ఇవ్వరు, ఎవరికైతే వారికి భుజాలు కాస్తారో వాళ్ళకి ఇస్తారు డబ్బు, వాళ్ళకి కాంట్రాక్ట్లు. పచ్చని పంట పొలాలు తీసుకొని మీరు క్యాపిటల్ కడతారు అవసరానికి మించి. 74లో తీసుకున్న స్టీల్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఇంకా యూజ్ చేయలేకపోతుంటే ఈ రోజున 1,00,000 ఎకరాలు తీసేసుకొని కడతారంటారు. డబ్బులు ఎవరికి? అంటే డబ్బు వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అంతా కొన్ని కుటుంబాల చేతిలో, ఒక సిండికేట్ చేతిలో ఉండిపోవటాన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా గర్హిస్తుంది. ఇదైతే నాకు ఒకటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు రాజకీయాల్లోకి బలంగా వచ్చానంటే, ఒకసారి విన్నాం అందరు ఏమంటారు తెలుసా, మీరు మీ జన సైనికులు అరుపులు తప్ప నిబద్ధత లేదయా వాళ్ళకి, వాళ్ళ వల్ల రాజ్యం స్థాపించలేరు, నువ్వు ముఖ్యమంత్రి కాలేవంటారు. అందుకని మన దగ్గర డబ్బులు లేవు, ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, వేల కోట్లు లేవు, కానీ కొన్ని లక్షల టన్నుల ప్రేమ ఉంది మీ అందరి గుండెల్లో. నాకు వచ్చాను ఎందుకు ముఖ్యమంత్రి గారు చెప్తారు రాజకీయాలు జాగ్రత్త, రాజకీయాలు 2009లో ఓడిపోయినప్పుడు ఆ సమయంలో నన్ను అందయిందంటే, నన్ను ఇలా ఒక పెద్ద మనిషి కూర్చొని పెట్టి నేను ఆయన సపోర్ట్ కూడా చేసిన తర్వాత ఆయన ఎంపీ కూడా అయ్యాడు. నువ్వు పాలిటిక్స్ చేయలేవా, మీ వల్ల కాదంటాడు. నేను ఆయనే వల్ల ఆయనే పిలిచి నన్ను తిట్టాడు, చాలా నిర్లక్ష్యం భావంగా తిట్టాడు. ఆ రోజు ఒకటే అనుకున్నా, పాలిటిక్స్కి ఎవడన్నా పెట్టి పుట్టాలా, లేదా పాలిటిక్స్లోకి రావాలంటే 2 కొమ్ములు కావాలా, ప్రత్యేకించి పుట్టాలా, నాకు అర్థం కాలేదు ఆ రోజున. ఆ రోజు నిర్ణయించుకున్నా, మీరు ఇన్ని దశాబ్దాల నుంచి మీరు ప్రజలకి చేయలేనిది, తెలుగు రాష్ట్రాలకి చేయలేనిది నేను పవన్ కళ్యాణ్ని ఒక రోజున చేసి చూపిస్తాను మీకు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకళ్ళు అంటారు 2014 ఎలక్షన్ల తర్వాత, మీరు చూస్తున్నారు కదండి పాలిటిక్స్ అందరూ పడలేరండి, చాలా ఒత్తిడి తీసుకోవాలి, దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి. మరి ఏమి తప్పు చేయకుండా 6 నెలల నుంచి పచ్చి బూతులు తిడుతూ ఉంటారు, అయినా భరించట్లా మేము? ఏం చేసామని అన్యాయం? నా తల్లిని దూషించినప్పుడు నేను భరిస్తాం, ఏం చేస్తాం? నిస్సహాయులం, నిమిత్త మాత్రులం, సామాన్యులం, వేల కోట్లు లేని వాళ్ళం, అధికారానికి మేము దూరంగా ఉన్నవాళ్ళం, సామాన్యులం, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళం తప్ప మా దగ్గర ఏ శక్తి లేదు. మా దగ్గర అంటే నాకు రాజకీయ వ్యవస్థ మీద నాకు ఏహ్యభావం ఎందుకు కలుగుద్దంటే, కొద్దిమంది డబ్బున్న వాళ్ళే ఇంకా డబ్బున్న వాళ్ళు అయిపోయి మరింత సంపద పెరిగిపోయి ఇక్కడ తాగడానికి దారి పొడవుతా గోదావరి జిల్లాలో గుడిసెలేసుకొని అంతమంది బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని కులాలు పడుతూ ఉంటే, అరే ఒక మనిషికి ఇల్లు ఉండాలి, అరే ఒక పక్షికి కూడా గూడు ఉంటుంది, ఇక్కడ ఉండడానికి మనుషులకి సరైన ఇల్లు లేవే, అది గ్రహింపుతానికి చెప్పాలా ఎవడన్నా? ముఖ్యమంత్రులకు తెలియదా? అంటే కాంట్రాక్టులకి 1000 కోట్లు మీకు రావచ్చు, లక్షలాది కోట్లు దోచేయచ్చు, పోలవరం కాంట్రాక్ట్లో డబ్బులు దోచేయచ్చు, కానీ పశ్చిమ గోదావరి జిల్లా కాలువలంట సరైన ఇల్లు కట్టడానికి మీకు ఇందిరమ్మ ఇల్లు ఏ ఇళ్ళైనా పేరు పెట్టండి, ఎన్టీఆర్ ఇళ్ళని పేరు పెట్టండి, ఏదైనా పెట్టండి, కానీ ఇల్లు కట్టడానికి కూడా మీకు పరిస్థితులు లేవు. మరి దీన్ని మాట్లాడేవాడు ఎవడు లేడంటే, బడుగు బలహీన వర్గాలు ఒక్కళ్ళే కాదు, అన్ని అగ్ర కులాల్లోని పేదల దగ్గర నుంచి అన్ని కులాల్లోని పేదల వరకు అధికారానికి దూరంగా ఉండిపోయి
వారికి సమస్యలను చెప్పుకునే వ్యక్తులు లేక ఈ రోజున జనసేన ఎందుకు వచ్చిందంటే నాకు తెలుసు. మా నాన్న మా తాత పెనుగొండలో చిన్న పోస్ట్ మ్యాన్. పెనుగొండలో మా నాన్న ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్గా, పెనుగొండ నుంచి పోలీస్ కానిస్టేబుల్గా అయ్యి, ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చిన మా అమ్మ ఇక్కడికి పెళ్ళయి, అంటే చాలా చిన్న జీవితాల నుంచి వచ్చాను. నాకు అనిపించింది మేము ఇంత దగ్గరగా చూశాను. నేను ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చినా కానీ నేను ఎప్పుడు నా గుండె సామాన్యుడి దగ్గరే కొట్టుకుంటుంది. రోడ్డు మీదకి వెళ్తే షూటింగులు చేస్తే అంటే నేను రాజకీయాలు తెచ్చిపెట్టుకుంది కాదు, ప్రజాసేవ చేద్దామని నేను ఏదో ప్లాన్ చేసుకొని రాలా. నేను ఏ మూల షూటింగ్ చేసినా నా దగ్గరకు వచ్చి, అన్న మా బిడ్డకు బాగాలేదు చెప్పి నా ఒళ్ళో బిడ్డను పెట్టేస్తారు. ఏం చేయాలో తెలీదు. నిజంగా 1000 కోట్లు ఉంటే 1000 కోట్లు ఇచ్చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. కానీ ఇన్ని కోట్ల మంది జీవితాలని నిలబడాలంటే ఒక్క రాజకీయాల్లో ఉంటే తప్ప న్యాయం చేయలేను, అండగా ఉండలేనని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజంగా నాకు ఎదగాలి రాజకీయాల్లో వ్యక్తిగతంగా అంటే ఈ దేశ ప్రధానమంత్రితో నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇప్పుడైతే నేను మాట్లాడలేదు అనుకోండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గొడవల వల్ల నేను ఆయనకి నాతో మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే మాట్లాడితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏం చేశారు అంటాడని చెప్పి ఆయన నాతో మాట్లాడరు ప్రధానమంత్రి గారు. అందుకని నాకు నిజంగా వ్యక్తిగతంగా ఏదైనా కావాలి అంటే, ఎదగాలి అనుకుంటే మేబీ నువ్వు కేంద్ర మంత్రి అయ్యేవాడినేమో, ఏదైనా అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు తెలుసు నాకు ఇది కావాలి, ఒక స్టూడియోకి ఒక ల్యాండ్ ఇవ్వండి, భూమి ఇవ్వండి, లేదు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు డబ్బులు కొత్త కాదు, పేరు కొత్త కాదు. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది, మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. నాన్న మాకు పక్కన మా నాన్నతోటి ఆఫీసర్కి ఒక ఆయనకి కారు ఉండేది. ఎందుకు నాన్న మనకు కూడా కారు లేదంటే, ఆ సొమ్ము మీకు మంచిది కాదురా, మీకు మంచి చేయదు అనేవాడు. అంటే చిన్నప్పుడు మా నాన్న నాకు కులం చెప్పలా, నాకు నేర్పింది సంస్కారం, మానవత్వం, ఈ రెండే చెప్పాడు మా నాన్న. అంతకుమించి నాకు వేరే తెలియదు. ఆడపడుచులతో పెరిగాను. ఎందుకు అక్క చెల్లెలతో పెరిగాను, పిన్నులతో పెరిగాను, వదినతో పెరిగాను. అందుకు ఆడపడుచుల బాధ, సాధక బాధలు నాకు బాగా తెలుసు. అందుకు కొంతమంది అలుసుగా కూడా తీసుకుంటారు ఇవన్నీ తెలిసిన వాడిని అని చెప్పి. కానీ ఏం చేస్తాను, భరిస్తాను నేను. అలాగే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నవాడిని, ఇద్దరు ఆడపడుచులు, నా ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఉన్నవాడిని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారంటే ఓకే నువ్వు తెలుగుదేశం పార్టీని తిట్టావు, జగన్మోహన్ రెడ్డిని తిట్టావు, సరే వాళ్ళు చేసిన తప్పులోకే, జనసేనగా నువ్వు వచ్చి ఏం చేస్తావు? జనసేనగా ఏమొచ్చి చేస్తానో నేను చెప్తా. కాకపోతే నేను కులాలను వేరు చేయను, మత్స్యకారులకి, షెడ్యూల్ ట్రైబ్స్కి గొడవలు పెట్టను, కాపులకి, బీసీలకి గొడవ పెట్టను తెలుగుదేశం పార్టీ లాగా. వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్తులకి, మాదిగ కులస్తులకి గొడవ పెట్టను చంద్రబాబు నాయుడు గారి లాగా. కాపులకి అండగా ఉంటామని చెప్పి, కాపులకి మేము అండగా ఉండడం కుదరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మాట్లాడను, అలాంటి రాజకీయాలు చేయను. ముస్లింలను కేవలం ఓట్ బ్యాంక్గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తిత్వం నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది మానవత్వం. నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగినవాడు. నాకు మనుషులందరూ ఒకటే, అందరికీ సమాన న్యాయం చేయగలను. దాంట్లో బావు
దీంట్లో ఏది ఇప్పుడు నేను మనకి జనసేన పార్టీ ఏం చేయబోతుందాక ఆచంటో చెప్పాను, కొంత మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి. అంటే ఏమి చేయబోయాలి అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థ. వీళ్ళు ధర్మకర్తలు, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ధర్మకర్త. మనందరి సమిష్టి శ్రమ, మన డబ్బులు, మనం శ్రమ పడితే వచ్చిన ట్యాక్స్ కడితే వెళ్ళిన డబ్బులు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి కొన్ని లక్షల కోట్లు ఉంటే ఆ లక్షల కోట్లు ఒక పార్టీ చేతిలో, ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడతాం. ఇంతమంది ఉన్నాం, మాకు అందరికీ అవసరాల మేరకు సమానంగా పంచండి. ఒక తల్లికి 10 మంది బిడ్డలుంటే ఒక బిడ్డ అంగవైకల్యంతో దివ్యాంగుడు అయితే ఆ బిడ్డ కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇంకో బిడ్డ కొంచెం సరిగ్గా చురుకుతనం లేకపోతే వారికి ఎక్కువ చదువులు ట్యూషన్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. అలా రకరకాల బిడ్డలకి ఒకడు బలంగా ఉంటాడు, వాళ్ళకి కొద్దిగా చేస్తే సరిపోతుంది. అలాగా సమాజంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్ని కులాలని సమానంగా చూడగలగాలి. ఒక తల్లి తన బిడ్డల్ని ఎంత సమానంగా చూస్తాం. కానీ మనకున్న సమస్య అధికారం కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయింది. కొన్ని దశాబ్దాలుగా, 33 దశాబ్దాలుగా ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబంలోనే ఉండిపోయింది అధికారం. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకుల కుటుంబాల్లో ఉండిపోయింది. దీనివల్ల ఏమి జరుగుతుందంటే మనకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడటానికి ఎవరు లేరు. నిన్న బీసీ సంఘాలతో మాట్లాడాను భీమవరంలో. వాళ్ళందరూ మాకు వచ్చి అనేది, బీసీ సంఘాల నాయకులతో మాట్లాడాను, ముస్లింలతో మాట్లాడాను, క్రిస్టియన్ కమ్యూనిటీతో మాట్లాడాను, ఎస్సీ ఎస్టీ సంఘాలతో మాట్లాడాను. అందరూ బాధపడతా ఉన్నారు. మరి ఈ రోజున ఎందుకు ఇది ఉంది అంటే వీరు అభివృద్ధి కేవలం ఆ కుటుంబాలకి సంబంధించిన బంధుత్వాలున్న వారికి, వారి కొద్దిమంది స్నేహితులకి, కొద్దిమందికి అధికారం, దాని తాలూకు ఫలాలు వెళ్ళిపోతా. మిగతా కులాలు ఎవరన్నా అడిగితే వాళ్ళు అడిగేది మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. బ్రాహ్మణులు అర్చక సంఘాలు మేము పేదరికంతో మేము మగ్గిపోతున్నాం, మాకు ఏదనంటే ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తాం. నాయి బ్రాహ్మణులు అయ్యా మాకు 10 రూపాయలు పెంచండి అంటే మీకు కార్పొరేషన్ ఇస్తాం. ఎక్కువ అడిగితే ముఖ్యమంత్రి ఇలా బెదిరిస్తారు, తోలు తీస్తానన్నట్టుగా. అంటే ప్రతి చోట నుంచి వర్గీకరణ పేరు మీద మాలల్ని మాదిగల్ని వేరు చేసి కాపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మళ్ళీ ఆయనే దాన్ని నిర్వీర్యం చేస్తారు. ప్రెసిడెంట్ దగ్గర పెట్టేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఒకవైపు మళ్ళీ అదే పరిస్థితి వీళ్ళు చూడండి. అంటే ఏ కులాన్నైనా సరే వీళ్ళ కుటుంబాల కింద ఉండాలి, ఏ కులాలు కావచ్చు. నేను ఇవన్నీ మాట్లాడతానని తెలిసి ఆయనకి భయం వేసి పవన్ కళ్యాణ్కి కులముద్ర అంటగట్టడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను చాలా చిన్నప్పటి నుంచి ఈ ఆట చూస్తూ ఉన్నాను. నేను నిజంగా ఈ రోజున ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే అది ఆడపడుచునే చూస్తాను తప్ప ఒక కులం అని చూడడం. అది నేను గౌరవం ఇచ్చేది కమ్మవారి ఆడపడుచైనా, రెడ్లు ఆడపడుచైనా, రజకులు ఆడపడుచైనా, శెట్టి బలిజల ఆడపడుచైనా, తూర్పు కాపుల ఆడపడుచైనా, ముస్లింల ఆడపడుచైనా, క్రిస్టియన్ల ఆడపడుచైనా, ఎస్సీ కులాల ఆడపడుచైనా సరే నేను సమానంగా నా గుండెల్లో చాలా సమానమైన మర్యాద, చాలా సమానమైన గౌరవం ఉంటుంది నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు కావాలి. ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నారు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. రిజర్వేషన్లు అనేది అధికారం, డబ్బు కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోతే మేము బతకడం ఎట్లా? అందరి దగ్గర భూములు లేవు, అందరి దగ్గర గొప్ప చదువులు లేవు, తెలివితేటలు లేవు. మాకు రిజర్వేషన్ ఇస్తే తప్ప మేము బతికే స్థాయిలో లేవనే దానికి పెద్ద పెద్ద అనుభవజ్ఞులు 4 దశాబ్దాలు ఉన్న చంద్రబాబు గారు,
అనేక దశాబ్దాల అనుభవం, కుటుంబ వారసత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళకి ఏంటంటే మేము పడేసేవాళ్ళం, మీరు పుచ్చుకునేవాళ్ళు. మిగతా కుటుంబాలని ఇలా అడగాలి, వీళ్ళిద్దరు ఇట్లా వేసేవాళ్ళు. ఇది మారాలి, నిజంగా ఇది మారాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఈ ప్రపంచంలో ఆవేదన చెందాను, ఆలోచించాను. నేను అందుకనే కోరుకుంటుంది, ఈ దేశం మారాలి, ఈ వ్యవస్థ మారాలంటే అన్నం పెట్టే తల్లి, జన్మనిచ్చిన తల్లి, అన్న అనే పిలిచే ఒక అక్క, చెల్లి, తమ్ముడు అనే పిలిచే ఒక అక్క, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళకి సమాజంలో సమానమైన ప్రాతినిధ్యం ఇస్తే తప్ప అప్పుడు కానీ ఈ భారతదేశ సమాజం బాగుపడదు. అప్పుడు కానీ ఈ కులాల నుంచి దోపిడీ తగ్గదు. ఎందుకంటే ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే, ఒక మహిళ అయ్యో ఒక మానభంగం జరిగింది, ఒక ప్రతి మహిళ కులానికి అతీతంగా బాధపడుతుంది. ఎక్కడో నిర్భయ ఢిల్లీలో ఒక ఆడపిల్లని మానభంగం చేస్తే ప్రతి ఒక్కరూ, దేశంలో ఉన్న సమస్త ఆడపడుచులు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అయ్యో ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని. మరి అలాంటి ఆడపడుచులకి, మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఏది? జనసేన పార్టీ 33% మేనిఫెస్టోలో మేము రిజర్వేషన్ కల్పిస్తాం. మేము ఆడపడుచులు చట్టసభలకి వెళ్ళాలి. విలువలున్న ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు, కష్ట సుఖాలు తెలిసిన ఆడపడుచులు చట్టసభలు ఇక్కడి నుంచి పార్లమెంటు దాకా వెళ్ళాలి. దానికి జనసేన ముందుగా 33% ఆడపడుచులు చట్టసభల్లోకి వెళ్ళాలని మేనిఫెస్టో ద్వారా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కష్టం ఒక ఆడపడుచుకే తెలుస్తుంది. ఒక ఆడపడుచు అర్థం చేసుకుంటేనే ఆకలి, బాధ, ఆత్మగౌరవం. ఒక తల్లి, పెద్దలు చెప్తారు, ఒక తల్లికి, ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే మొత్తం కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. అలా కుటుంబాన్ని బాగా చూసుకుని అనేక మంది ఆడపిల్లలు ఉంటే సమాజం బాగుపడుతుంది. అందుకనే చాలా త్రికరణ శుద్ధిగా మేనిఫెస్టోలో రేపు 2014 ఇప్పుడు ఈ నెల ఆగస్టు 14న మేము మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ చేస్తే దాంట్లో మొట్టమొదటిగా నేను చెప్పింది, ముందు మా తల్లులకి, మా అక్క చెల్లెళ్ళకి, మా ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా ముందుగా మేనిఫెస్టోలో పెడతాం. అధికారంలోకి వస్తే 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం, ఆడపడుచుల కోసం అని చెప్పి నేను నిర్ణయం తీసుకోమని చెప్పాను. అలాగే ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్పేది, ఆడపడుచులు అంటే కేవలం మీ ఇంటి ఆడపడుచులే కాదు, అన్ని కులాల, అన్ని మతాల ఆడపడుచులు దయచేసి గుర్తుపెట్టుకోండి. రాజకీయ ప్రాతినిధ్యం అంటే మా అమ్మనో, మా అక్కనో, మా చెల్లు నిలబెట్టడం కాదు. రాజకీయ ఆడపడుచులకి ఇచ్చామంటే అది కాదు. కష్టపడే వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, సమాజం పట్ల నిర్దిష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజకీయాలు, వాళ్ళు మన బంధువులు అవ్వక్కర్లా. నేను నా బంధువులకి నేను ఇప్పుడు దూరంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆడపడుచులు చాలామంది ఉన్నారు అనేక మూలల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆడపడుచులకి స్థానం ఇస్తామంటే వారి కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటారు. అది స్థానం ఇచ్చినట్టు కాదు. ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆడవాళ్ళకి స్థానం ఇస్తామంటే మీ కుటుంబ సభ్యులను తీసుకురావడం కాదు, బయట దూరంగా అర్హతలు ఉన్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని, అలాంటి దానికి మీరు అండగా ఉండండి. ఎలాగ మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు మోసం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏ రాష్ట్రం, ఏ పార్టీ అయితే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విడగొట్టిందో ఈ రోజున ఆ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి మిమ్మల్ని ఏమనాలి? అలాగే పోనీ అదే కాంగ్రెస్ పార్టీకి మీరు వెళ్ళి చట్టసభల్లోకి వెళ్ళి మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీరు మాట్లాడండి, ప్రైవేట్ బిల్లు పెట్టండి. భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో పాస్ అయిపోయిన బిల్లుని లోక్సభలో మెజారిటీ ఉంది. భారతీయ జనతా పార్టీకి వారికి అండగా నిలబడమని బిల్ పాస్ చేయించండి. అప్పుడు చూద్దాం మీకు అండగా, అప్పుడు తెలుస్తుంది మీ అసలు రంగులు బయటపడతాయి. అలాగే మేము మేనిఫెస్టోలో పెట్టాలి అనుకున్నప్పుడు నేను నిర్ణయించుకుంది ఒకటే. చిన్నప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు.
గ్యాస్ చాలా కాలం తెలియదు. నేను ఒక 5వ తరగతి దాకా, 4వ తరగతి దాకా నాకు గ్యాస్ తెలియదు. మా అమ్మ పొగ్గొట్టంతో పొయ్యి ఊతూ ఉండేది. మా అమ్మకి సహాయం చేయడానికి నేను కూడా, మా అమ్మ కళ్ళు మండుతుందని చెప్పి నేను కూడా ఆ పొగ్గొట్టంతో ఊది మా అమ్మకి హెల్ప్ చేసేవాడిని చిన్నప్పుడు. ఆ కష్టాలు ఇంకా చాలామందికి తీరలేదు, కొన్ని కోట్ల మందికి తీరలేదు. మన ఈ మధ్యన భీమవరంలో కొంతమంది ఆడపడుచులతో మాట్లాడుతుంటే అనిపించింది, చిన్నప్పుడు అన్న మా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇంటికి, ఎప్పుడు 700 నుంచి 800 అయిపోద్దా మాకు తెలియలేదు, చుట్టుపక్కల డబ్బులు ఎత్తుక్కోవాలి అంటే నాకు నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది. మాకు ఎప్పుడో గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు ఉండేవిగా, 15 రూపాయలు ఎంతో ఉంటే ఇంకో 5 రూపాయలు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అడిగి గ్యాస్ సిలిండర్ కట్టేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది, మన కేజీ బేసిన్ దగ్గర నుంచి గోదావరి జిల్లా బేసిన్స్ ఉన్నాయి, గ్యాస్ నిధి నిక్షేపాలు ఇంత ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఇంత ఉన్నాయి. నేను అనుకుంది ఏంటంటే, ఒక సంసారాన్ని నడపడం ఆడపడుచుకి, మహిళకి ఎంత కష్టం, ఒక తల్లికి ఎంత కష్టమో తెలుసు. నేను ఆ తల్లికి నిలబడడానికి జనసేన పార్టీ ద్వారా ఖచ్చితంగా వారందరికీ, ఆడపడుచులందరికీ అర్హత మేరకు వారికి ఉచిత సిలిండర్ కల్పించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అందరూ అడగచ్చు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. మీరు దోచుకోవడానికి వేల కోట్లు రావట్లా, ఒక మంచి పని చేయడానికి ఎందుకు డబ్బులు వస్తాయి? ఇక్కడి నుంచి గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి మీకు మొత్తం గ్యాస్ అంతా గుజరాత్ పట్టుకోబోతున్నారు కదా, అడగండి వాళ్ళని, మా వాళ్ళకి ఇమ్మని చెప్పి. నేను మీకు ఈరోజు చెప్తున్నాను, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే అంటే ఎందుకు అంటే, నేను చెప్పాను కదా, మా వదినతో పెరిగాను, మా అక్క చెల్లెళ్ళతో, అమ్మతో పెరిగాను. ఇంట్లో నాన్నకి తెలియదు, నాన్న ఇంటికి రాగానే భోజనం రెడీగా ఉండాలి, గ్యాస్ అయిపోయిందో లేదో తెలియదు, ఇంట్లో వెచ్చాలు ఉన్నాయో లేదో తెలియదు, బియ్యం ఉన్నాయో లేదో తెలియదు, కానీ రాగానే భోజనానికి రావాలి. నాన్న అంటాడు, డబ్బు చేశాను కదా, అవ్వాలి కదా అంటాడు. సంసారాన్ని నడిపే తల్లికి తెలిసి ఎంత కష్టమో. నేను మా అమ్మని చూసినాడిని, నాకు అనిపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, రూపాయికి బియ్యం ఇచ్చేస్తానంటారు. నేను చాలామందిని అడిగాను, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేదని అడుగుదాం అనుకున్నా. తినే బియ్యమేనా అది? నేనేం కోరుకున్నానంటే, అలా కాకుండా ఆ బియ్యం ఏం జరుగుతుందో తెలుసా మీకు? తెలుసో తెలియదు, ఎంతమంది తెలుసో తెలియదు, కానీ రూపాయికి బియ్యం ఇస్తారు, మళ్ళీ రేషన్ షాపులో 2-3 రూపాయలకి మళ్ళీ వాళ్ళే కొనేసుకుంటారు. పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే, మాకు రూపాయి కాస్త 3 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్ళి ఒక వ్యాపారికి అమ్ముతారు. వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు 23 రూపాయలకి. రూపాయి నుంచి 23 రూపాయలు సంపాదిస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి, మన కేవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. ఇంకొంతేమో ఈ కోళ్ల ఫామ్ ఫీడ్కి వెళ్ళిపోద్ది. నేనేమంటానంటే, దీనివల్ల ప్రజా దుర్వినియోగం, ప్రజా డబ్బు. దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడింది మేనిఫెస్టో టీం తోటి, ప్రతి కుటుంబానికి, అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు బియ్యం, వాళ్ళు ఏ బియ్యం తినాలి, నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి? వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళ పప్పు కావాలి, అది కందిపప్పు, పెసరపప్పు, అది వాళ్ళ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో, నువ్వెవరు చెప్పడానికి? సో దాని బదులు ఏంటంటే, ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2500 నుంచి 3500 వరకు ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. మళ్ళీ నాకు మగాళ్ళ మీద నమ్మకం లేదు అబ్బాయి. ఏంటంటే భయం కూడా, వాళ్ళని తగ్గించడం కాదు, సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు, అమ్మా చెల్లి, అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం. అందుకని ఏమ్మా కరెక్టేనా? అలాగా ఆడపడుచులకి ఇంటి పెత్తనం. ఎందుకంటే నాన్న కెమెరా కట్టడం
ఇంటికి ఇంటికి వీడు గాంధీ ఉపాధి పథకం అని పెట్టారు. ఏ మూలకెళ్ళిన గాంధీ ఉపాధి పథకం అంటే డబ్బులు ఇస్తారంట. ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితుల్లో లేవులేండి. ఎప్పుడు 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆ డబ్బులు సగానికి సగం డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం బెల్ట్ షాపులు పెడతారు, బ్రాందీ షాపులు పెడతారు. వీళ్ళు డబ్బులు ఇవ్వను, మళ్ళీ డబ్బులు బ్రాందీ షాపుల ద్వారా కలెక్ట్ చేయను. అసలు నాకేమనిపించిందంటే, నన్ను చాలామంది అడిగారు మద్యపానం నిషేధం విధించవచ్చు కదా జనసేన పార్టీ అంటే. అరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మా నాన్న అబ్కారీ శాఖ, నాకు తెలుసు మద్యపానం నిషేధించాలా లేదా అనేది నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను. మొన్న మధ్యన వైజాగ్ పోతా ఉంటే చాలామంది ఆడపడుచులు వచ్చి, అన్న ఇక్కడ మద్యపాన షాప్ ఉంది మా ఏరియాలో, తీసేయ అంటారు. అమ్మ నేను ముఖ్యమంత్రిని కాదు, కలెక్టర్ని కూడా కాదు, చదువుకోలేదు, ఇంటర్ చదువుకునే కలెక్టర్ అవ్వలేను. నేను ఒకటే చెప్పా, నేను మా వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒక బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ కావాలి. అది ఎలా ఉండాలంటే, ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో 70% మహిళలు కానీ కోరుకుంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే బాధ్యత మాది. ఎందుకంటే నేను నిజంగా సంపూర్ణ మద్యపానం విధిద్దాం అనుకుంటే, నేను రామారావు గారి టైంలో ఒకసారి చూశాను సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే. ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లిక్కర్ బాటిల్స్ అని వచ్చి అదొక మాఫియా అయిపోయింది. అలాగే నేను గుజరాత్లో గబ్బర్ సింగ్ షూటింగ్కి వెళ్తే మారుమూల గబ్బర్ సింగ్ షూటింగ్కి వెళ్తే అక్కడ వెళ్తే గుజరాత్ అంట గాంధీ గారు పుట్టిన దేశం, అక్కడ నాన్ వెజ్ తినకూడదు, తాకూడదు. అందువల్ల అఫీషియల్గా మేమేం చేయం, అన్ని అన్అఫీషియల్గా చేస్తారు. అహింస అఫీషియల్గా చేయం, హింస అన్అఫీషియల్గా చేస్తాం. అలాగా లిక్కర్ కూడా గుజరాత్లో అన్అఫీషియల్గా బోల్డ్ అంతా బార్లు ఉంటాయి. నాకు అనిపించింది ఇది ప్రజల్లో నుంచి పుట్టుకు రావాలి తప్ప ప్రభుత్వం విధిస్తే కాదని చెప్పి, ఆ వైజాగ్ ఆడపడుచుల స్ఫూర్తితోటి అంచెల వారీగా మీరు కోరుకున్న చోట మద్యపాన నిషేధం సంపూర్ణంగా నేను మీకు మీ ప్రాంతాల్లో ఇక్కడ బ్రాందీ షాపులు వద్దంటే దాన్ని అమలు చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందాక ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష పార్టీకి జనసేనను విమర్శించే ప్రతి రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి నా సమాధానం ఇదే. నేను మీలాగా విడగొట్టే రాజకీయాలు చేయట్లా, ప్రజల్ని ఓట్లుగా చూడను. ఈ బిడ్డల భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నేను నా బిడ్డల భవిష్యత్తు, మీకు బిడ్డలంటే మీ ఇంట్లో బిడ్డలు కాదు, నాకు ప్రతి బిడ్డ నా బిడ్డ. ఈ బిడ్డల భవిష్యత్తు కోసం నా జీవితకాలం మీకు అండగా ఉంటాను. ఇంకొన్ని మాటలుగా ఫైనల్గా రిజర్వేషన్ గురించి మాట్లాడతాం. ఏ మూలకెళ్ళినా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం. నేను 2014లో నాన్న జాగ్రత్త ప్లీజ్, పడిపోతారమ్మా, నేనంతా పడిపోతాను జాగ్రత్త. 2014లో ఇందాక తెలుగుదేశం నాయకులు అంటారు జనసేన పార్టీకి జెండా లేదు ఎజెండా లేదని. మరి జెండా ఎజెండా లేకపోతే ఇంతమంది జనసందోహం ఉంటారా? వాళ్ళకి తెలుగుదేశం నాయకులు తెలియాలి.
ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక మనిషి ఏమో మతాన్ని నమ్ముకున్నాడు, ఇంకో మనిషి కులాన్ని నమ్ముకున్నాడంట. ఆ మనిషి అంటే నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కులాన్ని నమ్ముకోలే, కులాన్ని గౌరవించాడు. ఖచ్చితంగా గౌరవిస్తాను. భగవంతుడు నేనేం కోరుకొని జరగల. నా బిడ్డలు ఒకళ్ళు ఇద్దరు హిందువులు అయితే ఇద్దరు క్రిస్టియన్స్. నా బిడ్డలు ఇద్దరు, ఒక కూతురు హిందూ ఒక కూతురు క్రిస్టియన్. దానికి నేనేం చేయను, అలా పుట్టారు వాళ్ళు. నేను ప్లాన్ చేయలే, జరిగినాయి. అంటే నేను మతాలని, ప్రాంతాలని, కులాలని సమానంగా గౌరవిస్తాను. దాంట్లో 2014లో తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నప్పుడు మీరు విడిపోయిన రాష్ట్రానికి ఏం చేస్తారు, నేను అడిగింది ఒకటే ముఖ్యమంత్రి గారిని, మీకు బలమైన అభివృద్ధి ఇవ్వండి సార్, నాకు అవినీతి రహిత పాలన ఇవ్వండి అంటే పవన్ కళ్యాణ్ గారు అది ఒకటే కాదు, నేను అన్ని బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాను, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాను, ఇవన్నీ చెప్పారు నాకు. నేను అడిగా, సార్ నాకు పెద్ద రాజకీయ అనుభవం తెలీదు, అనుభవం లేదు, నేను అడిగింది ఏంటంటే ఈ రిజర్వేషన్లు మటుకు మీరు ఎవరికి ఏమి ఇచ్చినా, రిజర్వేషన్లు ఎవరికి ఏమి ఇచ్చినా కులాల మధ్య చిచ్చులు పెట్టకండి అంటే అబ్బే ఏం జరగదని చెప్పారు. కాపు రిజర్వేషన్ల మీద ఆయన మాట్లాడి కాపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మొన్న మధ్యన సభలో కూడా చెప్పా, కాపులకి అండగా నిలబడతామని చెప్పి విందు భోజనం పెడతామని చెప్పి ఆవకాయకి 4 బద్ద రాసినట్టుగా ఒక పర్సంటేజ్ రాశారు. నాకు తెలియదు కదా రాజకీయాలు, నాకు పెద్ద అనుభవం లేవు, నాకు వారంత విశిష్టమైన అనుభవం లేదు. కాబట్టి నేను అనుకుంది ఎలా సాధిస్తారని వెయిట్ చేశాను. నాకు నమ్మకం ఏంటంటే ముందు నుంచి వీళ్ళు నిజంగా చేయగలరా లేదా అని. వాళ్ళు ఆఖరికి చేసింది ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం పెట్టి పార్లమెంట్కి పంపించి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించి అలా తీసుకెళ్ళి ఒక చెత్తపుట్లో పడేశారు. కాపుల రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ వల్ల జరగదు అది అని చెప్పి తేల్చేశారు. ఇక్కడతో ఆపకుండా గొడవ ఏం పెట్టారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మేము లోకేష్ గారు చెప్తా ఉంటారు మేము పవన్ కళ్యాణ్ గారికి చాలా మర్యాద ఇస్తామండి, చాలా గౌరవిస్తామండి. ముఖ్యమంత్రి గారు చెప్తారు చాలా గౌరవిస్తాం. కరెక్టే, మీరు గౌరవం ఇవ్వరని నేను ఎప్పుడు చెప్పలా. కళ్ళ ఎదురుగా చాలా గౌరవిస్తారు, కళ్ళ ముందు చాలా గౌరవిస్తారు, టీ కప్ అందిస్తారు, నమస్కారాలు పెడతారు. నేను చెప్పేది అది కాదు, మీరు మా వెనక ఏం చేస్తారు, ఎలా పొడుస్తున్నారు అది మాకు తెలీదా? కొత్త వాళ్ళమా, మేము చిన్నపిల్లలమా? ఇది విసుగొచ్చేసింది నాకు తెలుగుదేశం పార్టీతో. చాలాసార్లు చెప్పాను పద్ధతులు మార్చుకోమని, వాళ్ళ స్నేహితులకు చెప్పాను, మారలా. ఇప్పుడు నేను కోరుకుంటుంది ఏ మూలకెళ్ళినా రిజర్వేషన్ల గురించి నాయి బ్రాహ్మణులు కావచ్చు, శెట్టి బలిజలు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడులు కావచ్చు, సూర్య బలిజలు కావచ్చు, బలిజ తెగలు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, మైనారిటీ ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్ వర్గాలు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, అలాగే అగ్ర కులస్తులైన పేరుకే అగ్ర కులస్తులైన రెడ్లు కావచ్చు, కమ్మవారు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ రోజున మాకు కార్పొరేషన్ లేదంటే మాకు రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నారు. దానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే సంపద కొన్ని కుటుంబాలు కొన్ని సిండికేట్ల మధ్య ఉండిపోయింది. నిజంగా ప్రతి అగ్ర కులంలోని ప్రతి ఒక్కరూ పేదవారు కూడా చాలా బాధలు పడతా ఉన్నారు. అందువల్ల నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నన్ను అడుగుతా ఉన్నారు, కూర్చో మాట్లాడుతూ సిపిఎస్ గురించి కూడా మాట్లాడుతూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను కూర్చోటి ఎందుకు అడుగుతున్న రిజర్వేషన్ అంటే, నిజంగా ఒకప్పుడు మనకి గాంధీ గారు ఉన్న మన జాతీయోద్యమ స్థాయిలో ఇంతమంది గొప్ప నాయకులు ఉన్నా, ప్రతి ఏ కులస్తుడైనా ఉన్నా కానీ వాళ్ళు అన్ని కులాలకి పాటుపడ్డారు, ప్రతి ఒక్కరికి. ఈరోజు ప్రతి శాసనసభ్యులు కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, కేవలం వారి కుటుంబాలకి వారి సంబంధిత సిండికేట్లకి పనికొస్తున్నారు తప్ప
అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహించకపోతే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆకాంక్ష ఏంటంటే మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు, కనీసం మాకు ఆర్థికంగా బలపడాలి కాబట్టి మాకు ఫెడరేషన్, ఒక కార్పొరేషన్ ఇవ్వమండి అని. కార్పొరేషన్ కావాలని నేను కోరుకుంటుంది ఏంటంటే, అసలు వీళ్ళెవరు కార్పొరేషన్? మీకు నాయి బ్రాహ్మణులకి మీకు 500 కోట్లు ఇస్తాం, బ్రాహ్మణ కార్పొరేషన్కి 1000 కోట్లు ఇస్తాం, కాపులకి ఒక 1000 కోట్లు పడేస్తాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 1000 కోట్లు కాదు 10,000 పడేస్తాం కాపులకి. నాకు అర్థం కాదని మీరెవరు చెప్పడానికి, ఎవరు ఎంత అనేది? అధికారం వాళ్ళకి ఇవ్వండి. అధికారం అంటే చట్టసభల్లో అన్ని కులాలకి ప్రాతినిధ్యం కల్పించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వైశ్యుల కులంలో ఉన్న వాళ్ళకి, కాపుల కులంలో ఉన్న వాళ్ళకి నాయి బ్రాహ్మణుల కష్టాలు మిగతా కులాలకు తెలియవు. కమ్మవారికి తెలియకపోవచ్చు కష్టాలు, కమ్మవారి కష్టాలు మిగతా కులాలు తెలియకపోవచ్చు. నాయి బ్రాహ్మణుల కష్టాలు నాయి బ్రాహ్మణులకే తెలుసు. రజకుల కష్టాలు రజకులకే తెలుసు. ఉతికితే అంత బరువున ఇస్త్రీ పెట్టిని లేపి చేస్తే ఒళ్ళు, ఎందుకంటే నా మొన్న ఈ మధ్యన పాయికిరావుపేటలో నా అభిమాని చనిపోయాడు, జన సైనికుడు, రజకుల కులానికి చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్న నాకు చెప్తా ఉంటే ఏడుపు వచ్చింది. అయ్యా నా చెయ్యి కూడా పని చేయదు, ఇస్త్రీ పెట్టి ఎత్తి ఎత్తి నాకు ఆయన టెన్నిస్ ఎల్బో అని చెప్పలేక ఇక్కడ వాచిపోద్దని. అంటే ప్రతి కులం తాలూకు కష్టాలు ప్రత్యేకించి ఆ కులస్తులకి అర్థమవుతాయి. ఇవన్నీ నేను అర్థం చేసుకొని నేను అనుకుంటుంది, మేనిఫెస్టోలో నేను పెట్టదలుచుకుంది ఏంటంటే, నేను రామ్ మనోహర్ లోహియా అంటే అంబేద్కర్ లాంటి మహాశయుడిని కూడా అర్థం చేసుకున్న వ్యక్తి, స్నేహం చేసిన వ్యక్తి రామ్ మనోహర్ లోహియా. అన్ని కులాలతో పాటు చాలా వెనుకబడిన బీసీ కులాలు ఉన్నాయి. ఈ రోజున కాపులు కూడా ఎందుకు బీసీలో కావాలని కోరుకుంటున్నారంటే, నాకు అర్థమైంది ఒకటే, కాపు రిజర్వేషను కొత్తగా బీసీలో పెట్టమని అన్నది కాదని నాకు తెలుసు. అది కానీ నాకున్న సున్నితమైన విషయం ఏంటంటే, ఎక్కడో మా నాయనమ్మ ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి, మా తాత ఎక్కడో మనకి, మా ముత్తాతలు ఇక్కడ తూర్పుగోదావరి నుంచి ఇక్కడ పెనుగొండకు వచ్చిన వ్యక్తులు, మా నాన్న కాపు, మా అమ్మ బలిజ తెగలు చెందిన వ్యక్తి. నా కష్టం ఎక్కడ ఉంటుందని చెప్తాను. అంటే నేను తినే ఇట్లా నా కులం అని చెప్పుకోవడం నాకు తెలియదు. నిజంగా నా కులం తెలియదు, మా నాన్న అలా పెంచలా. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడాలి, తీరాల్సి వస్తుంది. నా కులం మీద మమకారం లేదు, కానీ కులం మీద గౌరవం ఉంది. కానీ కులాలను నెత్తి మీద ఎత్తిపెట్టుకోలేదు. నా కులం కావచ్చు, ఏ కులం, అందరికీ సమానమైన గౌరవం గుండెల్లో ఇస్తాను. అసమానతలు అంటే సరి చేస్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపులు బేసిక్గా గంజాం జిల్లా 1912 నుంచి 19 నుంచి అవి వెనకబడిన కులాలు. ఉత్తరాంధ్ర నుంచి ఆగు, అరవద్దు చాలు ఆపండి. మీ అరుపులు కేకల వల్ల నాకు ఇబ్బంది తప్ప సంతోషం లేదు. ఆగండి, చాలు ఆగు. ఇది ప్రజా సంక్షేమం కోసం వచ్చాను, సరదాగా సినిమా ఫంక్షన్ కాదు. కూర్చోండి. అరుపులు కేకలతో సీఎం ఆగు, చాలు ఆగిపో. అరుపు కేకలతో సీఎంలు అవ్వలేం. బాధ్యతగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. రైలు తగలబెట్టేశారు, నీకు బాధ కలగదా? మనుషులు చచ్చిపోతే కేసులు పెడితే బాధలు రావా? ఆగండి, ఇది చాలా బాధ్యత. రాజకీయం సినిమాలు కాదు. 2.5 గంటల సినిమాల్లో సమస్యలని తీర్చొచ్చు. రాజకీయం 2.5 దశాబ్దాలు పట్టినా ఒక సమస్యకు పరిష్కారం కష్టం. జాగ్రత్త. యువ రక్తమే, కానీ బాధ్యత గల రక్తం అవ్వాలి. యువ రక్తం అంటే వేడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, బాధ్యతగా ఉండే రక్తం అవ్వాలి యువ రక్తం. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోయాడు చాలా బాధ్యతగా దేశం కోసం. అందుకే ఇక్కడ నేను భగత్ సింగ్ బొమ్మ పెడతాను. 23 ఏళ్ల వయసులో, మీ వయసుల్లో, నేను 22 ఏళ్ల వయసులో అరుపులు కేకలు కాదు, చాలా బాధ్యతగా ఉన్నాను. జాగ్రత్త, నన్ను అట్లా ఆలోచించుకోండి. అలాగే
ముఖ్యంగా కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే అది ఎప్పటి నుంచో బీసీ కులం అనాదిగా 1900 బ్రిటిష్ టైంలో నుంచి రకరకాల పరిస్థితుల్లో దాన్ని కొన్నిసార్లు ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పారు, కొన్ని చోట్ల అక్కడ ఉన్న తూర్పు కాపుల్ని కాపులుగా వాళ్ళు బీసీలుగా ఉంచేశారు. తెలంగాణలో ఉన్న మున్నూరు కాపుల్ని బీసీలుగా ఉంచేశారు. నెల్లూరు రాయలసీమలో ఉన్న కొన్ని బలిజ తెగల్ని బీసీలుగా ఉంచేశారు. ఇంకొన్ని తెగల్ని ఈ ఉత్తర మనకి ఇక్కడ సంబంధించి ఇక్కడని ఫార్వర్డ్ క్యాస్ట్గా పెట్టారు. ఇది ఒకసారి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళని బీసీలుగా పెట్టారు. ఇట్లా రకరకాలుగా ఆడుకోవటం వల్ల ఈరోజు కాపులు అడుగుతుంది కూడా మాకు గతంలో ఉన్నది పునరుద్ధరించమని. దీని వెనక ఉన్న హిస్టరీ నేను అర్థం చేసుకుంది. దీని గురించి ఏదైనా మాట్లాడదామంటే నా సమస్య కూడా ఏంటో చెప్తాను. మేబీ నేను ఈ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి అందరూ నాకు ఏముంటుందంటే, ఒక మాట మాట్లాడితే నువ్వు కాపుకి ఒత్తాస పలుకుతున్నావు అంటారు. ఇంకొక మాట మాట్లాడితే నువ్వు కులద్రోహి, కాపు ద్రోహి అని అది కూడా కాపు నాయకులు తిట్టారు, మిగతా కుల నాయకులు తిట్టారు నన్ను. ఒక మంచిని ఒక సత్యాన్ని మాట్లాడదామంటే రెండు వర్గాల చేత తిట్టించుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాను. దీనికి నేను ఒకటే అర్థం చేసుకుంటున్నా, సత్యాన్ని ఆవిష్కరింపజేయాలంటే సిగ్గుపడకూడదు. ఇందులో తప్పులు ఉన్నాయి, ఇందులో తప్పులు ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేద్దాం. కాపులకి రిజర్వేషన్ కల్పించగానే ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత తెలివిగల వ్యక్తో. అంటే తెలుసు ఆయనకి కాపులకి రిజర్వేషన్ ఇద్దామని ప్రకటిద్దాం, 2014 మనకు ఓట్లు పడతాయి, వచ్చాక దాన్ని బీసీలకి కాపులకి గొడవ పెడితే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పడద్ది, అది కొట్టుకు చేస్తారు. ఇది నాకేమో ఎప్పుడు అధికారం ఉంటుంది. ఇది మారాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే, నిజంగా ముఖ్యమంత్రి గారు బీసీల పార్టీ తెలుగుదేశం అని మాట్లాడతారు. మరి నిజంగా మీరు బీసీల పార్టీ అయితే తెలంగాణలో ఉన్నదంతా ఎక్కువ శాతం బీసీలు, మరి మీరు అక్కడి నుంచి ఎందుకు తరిం కొట్టించుకున్నారు? మరి బీసీలకు అంత నిజంగా న్యాయం చేస్తుంటే. అలాగే ఈ రోజున నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఎన్ని చట్టసభల్లో, ఎన్ని శాసనసభ్యుల స్థానాల్లో మీరు బీసీలని ఉంచారు? అంటే మీరు బీసీలకి డబ్బులు పడేసి గులాంగిరి బానిసత్వం చేయించుకోవడం తప్ప వాళ్ళకి ఆత్మగౌరవం ఇచ్చే శాసనసభలో వారిని ఎందుకు ప్రవేశపెట్టరు? అలా ప్రవేశపెట్టడానికి జనసేన మేనిఫెస్టోలో నేను వెనకబడిన బీసీ కులాలకి చట్టసభలో ప్రాతినిధ్యం రిజర్వేషన్ జనసేన పార్టీ కల్పిస్తుంది. దానికి మేము అండగా ఉంటాం. ఎందుకంటే నాకు అన్ని కులాలు ముఖ్యం, కేవలం కొన్ని. ఎందుకంటే పాపం నిన్న రజకులు నాతో మాట్లాడుతున్నప్పుడు మా తరపున మాట్లాడేవాడు లేడన్నా ఒకడు. వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గరికి వస్తారు? ఉన్నారా? మరి మాట్లాడాలి. మొన్న కూర్చోబెట్టి యాదవులు సంఘాల నుంచి కొంతమంది వస్తే, అన్న మా నాయకులు ఉన్నారు కానీ మా దాకా రావన్న ప్రతిఫలాలు వాళ్ళ కుటుంబాలకి పరిమితం అయిపోతున్నాయి. నిన్న వచ్చింది ఒకటే, బీసీ కులాలు అందరూ వచ్చి మాట్లాడింది ఉత్తరాంధ్ర నుంచి మొత్తం. కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. అది నాకు బీసీ కులాలు చెప్పింది. కుటుంబాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలకి వేల కోట్లు వస్తున్నాయి, 100 కోట్లు వస్తున్నాయి. ఇది నాకు చాలా బాధ కలిగించేది. అందుకని నిజంగా నేను బీసీ కులాల నేను బాధని, ఆవేదనని అర్థం చేసుకున్నామని కాబట్టే నేను ఒకటే కోరుకుంటున్నా, నేను మిమ్మల్ని చట్టసభల్లో 2000 మేనిఫెస్టోని పెట్టదలుచుకుంది. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అందుకు మీకు అండగా ఉంటాం. అలాగే రిజర్వేషన్ సరిపోవట్లేదు బీసీలకి అన్నది కూడా నా దృష్టిలో ఉంది. దానికి ఎందుకంటే మనకి తమిళనాడులో 69% రిజర్వేషన్ కల్పించగలిగినప్పుడు, అంటే ఒక చిన్న సవరణ రాజ్యాంగంలో నెహ్రూ గారు పెట్టింది 1951లో 9th షెడ్యూల్ అని పెట్టినప్పుడు, ఆ సవరణ ప్రకారం తమిళనాడులో 69% పైన చేయగలిగినప్పుడు, అలాగే బీసీలు పెరుగుతున్నా మాకు ఇంకా సరిపోవట్లేదంటే, అనేక కులాలు ఉన్నాయంటే వారికి పర్సంటేజ్ పెంచడానికి జనసేన పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తాను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని అగ్ర కులాల్లో నాకు ఎక్కడికి వెళ్ళినా బాధ కలిగేది. ఇప్పుడు పాపం ఎస్సీ కులాలు ఉంటాయి. ఎస్సీ కులాల్లో వాళ్ళు అడిగేది, మాకు ఉద్యోగాలు చదువుతున్నాం కానీ మాకు ఆర్థిక వ్యవస్థ, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండట్లేదు. అంటే దాన్ని నేను కోరుకుంటుంది ఏంటంటే, ఎస్సీ కులాల్లో మాకు అంటే వ్యాపారం చేయగలిగే ఎంటర్ప్రెన్యూర్షిప్ని
నేను పెంపొందించే బాధ్యత జనసేనపై. ఎందుకంటే మీరు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి ఎస్సీ కులాలని చెప్పి నేను మీకు అండగా ఉంటాను. అలాగే మైనారిటీ ముస్లిం కుటుంబాలకి కొత్తగా చేయక్కర్లా, వారికి సచ్చార్ కమిటీ రిపోర్ట్ అని ఒకటి ఉంది. వాళ్ళ వక్ఫ్ బోర్డు ఆస్తుల దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి, అది సచ్చార్ కమిటీ వాళ్ళు చెప్పిన సూచనలు కానీ పాటిస్తే ముస్లింలకు చాలా అండగా ఉంటుంది. అందుకని సచ్చార్ కమిటీ రిపోర్ట్ని మేము సంపూర్ణంగా పాటించడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మేనిఫెస్టోలో కూడా తెలియజేస్తున్నాను. అలాగే కాపులు రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది, కాపులకి రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో లేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా కాపులకి న్యాయం చేయాలనుకుంటే ఇక్కడి నుంచి అసెంబ్లీ తీర్మానం పెట్టేటప్పుడే అది 9th షెడ్యూల్ ప్రకారం కానీ పెట్టిండుంటే ఈ రోజుకి కాపులు రిజర్వేషన్ వచ్చేసి ఉండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నేను మొత్తం కూర్చొని కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తి అని చెప్పి ఈ రోజున కాపుల రిజర్వేషన్ మీద అది ఇవ్వడం కేంద్ర పరిధిలో ఉందంటారు. కానీ నేను ఇంతమందికి న్యాయం చేయడానికి ముందున్నవాడిని. కాపులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను మీకు ఏవైతే రిజర్వేషన్లు ప్రామిస్ చేశారో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి మీకు అండగా ఉంటాను, పోరాటం చేస్తానని మీకు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అన్ని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, ఎస్సీలకి ఎస్టీలకి కావాల్సినంత ఫండ్ ఉంది, అది వాళ్ళకి వాడరు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా సంపూర్ణంగా అణగారిన వాళ్ళకి ఎస్సీ కులస్తులు కానీ ఎస్టీ ట్రైబ్స్ కానీ సంపూర్ణంగా అందేలా నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం కాంట్రాక్ట్లు నాకు అవసరం లేదు. మీకు జీవితకాలం మీరు ఇంత ప్రేమ ఇచ్చారు, ఇంత సమయం ఇచ్చారు, ఇంతమంది ఏ మూలకెళ్ళినా నా జీవితం ప్రజా సంక్షేమానికి మీకు కాకపోతే నాకు నిజంగా వేరే దారి లేదు. అందుకని మీకే సంపూర్ణంగా నేను మీకు అండగా ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా బ్రాహ్మణ సమాజంలో కానీ, అర్చకుల సమాజంలో కానీ, నాకు మొన్న ఈ మధ్యన ఏదో పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే గుంటూరు నుంచి కొంతమంది వచ్చి ఒక మాట మాట్లాడుతుంది. పాపం ఒక మహిళ, అన్న మా ఊళ్ళల్లో గుంటూరు జిల్లాలో ఉన్న ఒక పూట తినడానికి లేని రెడ్లు కూడా ఉన్నారన్న, రెడ్డి కులస్తులు, పేరుకి అగ్రకులం కానీ తినడానికి కూడా లేవన్నా. ఉన్నాయి తినడానికి కూడా తిండి లేదన్నా మా పాప అలా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అంటే మిగతా కులాల్లో ఉన్న విద్యార్థులందరికీ, పేరుకి అగ్ర కులాలైన పేద విద్యార్థులందరికీ భయాలు ఉన్నాయి. నేను కోరుకుంటుంది కూడా ఆ విద్యార్థులకి, అగ్ర కులాల్లో ఉన్న పేదలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఒక కార్పొరేషన్, అలాగే వారి చదువులకి ఫ్రీగా ఉండేలాగా వారికి ఒక హాస్టలు, ఇవన్నీ నేను ముందుకు తీసుకెళ్తాను, మీకు అండగా ఉంటాను. నేను మిగతా వాళ్ళకి న్యాయం చేస్తున్నానంటే అది నేను వైశ్యులకి కావచ్చు, అగ్ర కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పేరుకే అగ్ర కులాలు కానీ దారిద్ర్యం అనుభవిస్తున్న కష్టాలు నాకు బాగా తెలుసు. అందుకని అగ్ర కులాల్లో ఉన్న పేదలందరికీ, చాలా తెలివితేటలు ప్రతి ఒక్కరికి మీకు అండగా జనసేన ఉంటుంది. ఈబీసీ కార్పొరేషన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి ప్రత్యేకంగా అండగా నిలబడతాను మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ఇంతమంది ఘనస్వాగతం పలికిన పాలకులు, ప్రజానీకానికి, యువతకి, రాష్ట్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి ఏంటంటే నీకు కూడా చెప్తున్నా, మీరు బైక్స్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే నేను చెప్పిన మాటలు అందరూ ఆలోచించుకోండి, మీ వాట్సాప్లో మాట్లాడుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులు ఏంటి, మీకు ముందుంది ముగ్గురు, ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి, ఆ 2000 తర్వాత నా కొడుకు లోకేష్ని చేయండి అనే చంద్రబాబు గారు, నేను ముఖ్యమంత్రిని చేస్తే మీకు అన్నీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా మీ ఇంట్లో ఒకటిగా మీకోసం పనిచేసే పవన్ కళ్యాణ్.
ఎవరికి మీరు అండగా ఉంటారన్నది మీ చాయిస్, నేను అడగను. నేను మీరు నాకు ఉన్నా లేకపోయినా నేను మాట్లాడతాను. అలాగే మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇందాక అక్కడ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని మాట్లాడుతూ ఉంటే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఇప్పుడు దాకా నాకు నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అంటే మా అమ్మ ఇప్పుడు ఏమి ఇవ్వదు. ఏదో ఒక రూపాయి ఒక 1000 రూపాయలు చేతిలో పెడుతుంది. ఆ 1000 రూపాయలు మా అమ్మకి ఎక్కడి నుంచి వస్తాయంటే మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి దానికి వచ్చిన పెన్షన్ని 15,000 ఎంత వస్తా పెన్షన్ ఒక 1000 రూపాయలు మా అందరికి ఇస్తుంటుంది, మా అన్నయ్యకి అందరికీ పుట్టినరోజు అప్పుడు. అలాగే మా అమ్మ అలా డబ్బులు పేర్చి ఒక 1,00,000 రూపాయలు ఒక 2 సంవత్సరాల నుంచి ఆ 1,00,000 రూపాయలు నీ పుట్టినరోజు కానుక జనసేన పార్టీకి కానుక ఇస్తాను అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ ఉద్యోగి తాలూకు కాంట్రిబ్యూషన్ గురించి చెప్తున్నా. అంటే రిటైర్మెంట్ ఫండ్, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా నాకు కష్టం తెలుసు. మా నాన్నగారు చనిపోయినా కానీ ఇంకా మా అమ్మకి ఎంతో కొంత పెన్షన్ ఉంటుంది. మా నాన్న మా జీవితాలు మా డబ్బు మీద ఆధారపడాల. అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి 2 రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను ఉత్తరాంధ్ర నుంచి కూడా మాట్లాడుతూ ఉంటే ఒకటి శాసనసభలో పెట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసే పరిస్థితి నేను తీసుకుంటాం. అది శాసనసభలో పెట్టి ప్రభుత్వం స్థాపిస్తే శాసనసభలో పెట్టి దాన్ని కేంద్రానికి పంపించి దాన్ని రద్దు చేయిస్తాం. రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం. అలాగే మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఇవన్నీ నేను ముందు మాట్లాడుకుంటూ వెళ్తాను. అన్నిటికంటే కూడా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు నలగకుండా ఇంటికి వెళ్ళండి. అమ్మ నాన్న అన్నయ్యలు కానీ పవన్ కళ్యాణ్ తిట్టుకోకూడదు. మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళారంటే ఫోన్లో క్షేమంగా వచ్చారనుకోవాలి, కానీ వాడు వచ్చాడు వాడి వల్ల మా పిల్లడికి లైఫ్ నన్ను తిట్టుకునేలా చేయగలను. మీ అందరి దండాలు, చేతులెత్తి దండాలు పెట్టి ఒక్కసారి ఆఖరి మాటలుగా ముగింపు మాటలుగా పాలకొల్లు గొప్ప రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. భీమవరం కానీ పాలకొల్లు కానీ స్వాతంత్ర సమరయోధులు ఉన్న ప్రాంతం ఇది. ఒక్కసారి ఇక్కడి నుంచి మనకి ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని భారతీయ జనతా పార్టీకి వినిపించేలా, ఒక్కసారి వాళ్ళకి వినిపించేలా, సిగ్గు తల ఉంచుకునేలా ఒక్కసారి భారత మాతకి చేయకూడదు. భారత్ మాతాకి జై హింద్.